హలో నమస్తే, వెల్కమ్ టు మీకోసం. మామూలుగా ఎన్ని వంటలు వచ్చినా ఎన్ని చేసినా పిల్లల స్కూల్ బాక్స్కి వచ్చేసరికి మనం చాలా ఆలోచిస్తాం. వాళ్ళకి ఆల్రెడీ చేసింది ఇవ్వకూడదు, మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ కావాలి. అందులో మనం ఇచ్చే దాంట్లో గుడ్ ఉందా లేదా, గుడ్ ఫుడ్ ఇస్తున్నామా లేదా, అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నామా అన్నది ఒక మదర్కి ఎవ్రీడే టాస్క్ అండి. సో అందుకే నేనేం చెప్తాను అంటే, మీకు లంచ్ బాక్స్ కావాలి అన్నా, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలి అన్నా, డిన్నర్ రెసిపీస్ కావాలి అన్నా, ఏవైనా సరే మీకు కావాల్సిన కాంబినేషన్లో, మీ పిల్లలకి నచ్చిన కాంబినేషన్లో మమ్మల్ని అడిగితే హ్యాపీగా మేము చేసి చూపిస్తాం. మీకోసం ఉందే మీకోసం. మీరు అడిగే రెసిపీస్ని హ్యాపీగా చేసి చూపించడానికి నేను, మా టీం ఎప్పుడూ రెడీగా ఉంటాం. ఎప్పటిలాగానే 2 రెసిపీస్తో నేను ఈరోజు రెడీగా ఉన్నాను. ఫస్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాం. మనకి మెయిల్ రాసింది రజిత గారు. హాయ్ స్వప్నక్క, నేను రజిత, హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. నేను ఎక్కువగా చైనీస్ కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటానక్క. ఎక్కువగా ఫేమస్ అయిన కుంగ్ పావ్ చికెన్ కానీ లేదా వెజ్ నాన్ వెజ్లో ఏదైనా కుంగ్ పావ్ చేసి చూపిస్తే బాగుంటుందక్క అని చెప్పేసి మనకి రజిత మెయిల్ రాసింది. ఆల్రెడీ కుంగ్ పావ్ చికెన్ మనం చేసేసాం, అందుకే కుంగ్ పావ్ కాలీఫ్లవర్ మనం తయారు చేద్దాం, బాగుంటుంది వెజ్ వర్షన్లో. సేమ్ నాన్ వెజ్లో చేసుకోవాలి అనుకుంటే కాలీఫ్లవర్ బదులు మీరు చికెన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. మైదా, రెడ్ చిల్లీ పేస్ట్, క్యాప్సికమ్, కార్న్ఫ్లవర్, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వేయించుకున్న పల్లీలు, డార్క్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, నువ్వులు, అల్లం, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొత్తిమీర, కాలీఫ్లవర్ మనకు కావాలి. కాలీఫ్లవర్ని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. గోబీ 65కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను మైదా వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నాం. ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి తయారు చేసే బ్యాటర్ మటుకి థిక్గా ఉండాలన్నమాట. కోటింగ్ చాలా థిక్గా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది, లేదంటే క్రిస్పీనెస్ రాదు. సో ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను. ఫస్ట్ ఒకసారి మైదా ఇంకా కార్న్ఫ్లవర్ 2 మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని, కార్న్ఫ్లవర్ మైదా తీసుకొని నేను కాలీఫ్లవర్లో వేసేసి ఇలా కలుపుతున్నాను అనమాట. అప్పుడు మంచి డ్రైగా అవుతుంది, పిండి మంచిగా కాలీఫ్లవర్కి పట్టుకుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసి బ్యాటర్ మటుకి థిక్గా కలుపుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్, మైదా ఇంకా కొద్దిగా ఉప్పు వేసి తయారు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాం. ఈ కోటింగ్ మంచిగా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకోవాలి. ఆల్రెడీ పొయ్యి మీద నేను నూనె పెట్టేసాను, వేడిగా అవుతుంది. ఈ లోపల మనం బ్యాటర్ మంచి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టించి పెట్టుకుందాం. వెజ్లో స్టార్టర్ చేసుకోవాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు కాలీఫ్లవర్తో చాలా స్టార్టర్స్ చేసుకోవచ్చు అండి. కాలీఫ్లవర్ 65 చేసుకోవచ్చు, గోబీ మంచూరియా చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నానో. కరెక్ట్గా పర్ఫెక్ట్గా పిండి మనం కలుపుకుంటే ఇలా వస్తుందన్నమాట. నూనె వేడెక్కిందో లేదో ఒక చిన్న పీస్ వేసి చూద్దాం. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఒక్కొక్క పీస్ని ఇలా వేస్తూ మంచి మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం థిక్గా బ్యాటర్ని మిక్స్ చేస్తే కనుక, కార్న్ఫ్లవర్ మైదా వేసాం కదా, పైన లేయర్ చాలా క్రిస్పీగా వస్తుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో పప్పు చేసుకొని తినేటప్పుడు ఏదైనా కరకరలాడుతూ సైడ్కి ఉండాలి అనుకున్నప్పుడు ఇదే బ్యాటర్లో మీరు ఉప్పు, కారం, కాస్త గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ మిక్స్ చేసేసి కాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది కరకరలాడుతూ పకోడీ టైప్లో. సో దీంట్లో మీరు సేమ్ స్టైల్లో పన్నీర్ వేసి చేసుకోవచ్చు, మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. కానీ మష్రూమ్ని డైరెక్ట్గా ఇలా బ్యాటర్లో కలిపితే వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ పిండిలో మొత్తం మష్రూమ్ వేసిన తర్వాత అప్పుడు థిక్ బ్యాటర్లో వేసి మళ్ళీ డ్రై ఫ్లవర్లో వేసి రోల్ చేస్తే మీకు అక్కడ వాటర్ లాక్ అవుతుంది. నేను చెప్పింది క్లియర్గా ఉంటే మీరు ట్రై చేయండి, లేదా ఇంకా కొంచెం ఏమైనా డౌట్ ఉంటే కనుక మెయిల్లో నన్ను అడగండి. మష్రూమ్తో ఎలా చేస్తారో అయితే హ్యాపీగా నేను చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. కలర్ ఎక్కువ రాదు,
మంచిగా క్రిస్పీగా అయితే అవుతుంది. ఈ కోటింగ్ వల్ల ఏమవుతుంది అంటే పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ మళ్ళీ టాస్ చేసినా సరే లేయర్ మటుకి మనకు క్రిస్పీగా ఉంటుంది. ఇది అన్ని వెజిటేబుల్స్కి మళ్ళీ సూట్ అవ్వదు. కొన్ని వెజిటేబుల్స్కి ఇప్పుడు బంగాళాదుంపకి, కాలీఫ్లవర్కి అలా సూట్ అవుతుంది అనమాట. ఒకవేళ చికెన్ చేసినా సరే చల్లగా అయిపోయిన తర్వాత లోపల చికెన్ ఏమో సాఫ్ట్ అయిపోతుంది, పైన కోటింగ్ అలా గట్టిగా ఉంటుంది. కాలీఫ్లవర్ అయితే అలా ఉండదు, పైన లోపల మంచిగా మనకి క్రిస్పీగా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత కూడా ఆ క్రిస్పీనెస్, ఆ క్రంచ్నెస్ అలాగే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు, దీన్ని మనం డబల్ ఫ్రైయింగ్ చేస్తున్నాం. ఏదైనా సరే సూపర్ క్రిస్పీ రావాలి అంటే డబల్ ఫ్రై చేస్తేనే సూపర్ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో డబల్ ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసి తీసేసాం కదా, నెక్స్ట్ డబల్ ఫ్రైయింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసామో కాలీఫ్లవర్ని ఫ్రై చేసాం కదా, కాలీఫ్లవర్ ఏమో చల్లగా అయిపోవాలి. నూనె ఉంది కదా, నూనెనేమో బాగా వేడిగా అవ్వాలి. చూడండి ఒక్కొక్కటి విడివిడిగా చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కుంగ్ పావ్ చేసుకోవడానికి మనం టాసింగ్ సాస్ చేసుకుంటున్నాం అనమాట. కుంగ్ పావ్కి ఎప్పుడైనా సరే చిల్లీస్ ఎక్కువ పడతాయి. ఇదిగోండి రెడ్ చిల్లీస్ ఎక్కువగా తీసుకున్నాం, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది, రెడ్ చిల్లీ సాస్ ఉంది అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా మన దగ్గర ఉంది. ఇందులో సోయా సాస్ మనం థిక్ సాస్ వేస్తున్నాం అనమాట. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత సేమ్ ఇదే వేడి ఆయిల్, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. మంచిగా వేగాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలని. నల్లగా అయితేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం ముక్కలు వేసుకుందాం. ఇక్కడ నూనె బాగా వేడెక్కింది, మళ్ళీ రెండోసారి కూడా మనం కాలీఫ్లవర్ ముక్కలు డీప్ ఫ్రైకి వేసేయచ్చు. చాలా వేడిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు బాగా వేగాయి చూడండి. ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, డార్క్ సోయా సాస్, ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. అయితే ఇందులో సాల్ట్ వేయట్లేదు, అరోమాటిక్ పౌడర్లో సాల్ట్ ఉంటుంది, డార్క్ సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అవ్వాలి. కలర్ అయితే రాదు, ఇంతే ఉంటుంది, కానీ పట్టుకుంటేనే మనకు తెలిసిపోతుంది క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఇందులో టమాటో కెచప్, కొత్తిమీర కాడలు వేసి ఒకసారి మంచిగా టాస్ చేసుకోవాలి. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది. కిచెన్ అంతా ఘాటుగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు వేసేసాను. ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి తీసుకోవడం. సో ఇప్పుడు పైనుండి పల్లీలతో ఫైనల్గా గార్నిష్. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ అదిరిపోతుంది.
వేడి వేడి ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్ ఉంది కదా. పైన లేరేమో క్రిస్పీగా, లోపల కాలీఫ్లవర్ సాఫ్ట్గా, లైట్ స్వీట్ టమాటోగా చెప్పేసాం కదా, అండ్ కొంచెం కారం కారంగా. బా అద్దరిపోయిందంటే అద్దరిపోయిందనమాట. ఒక బౌల్ ఒకరం హ్యాపీగా తినేయచ్చు. మరొకసారి తయారీ విధానం మీరు అలాగే నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్ వేసి ఉప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పిండిని కాలీఫ్లవర్ ముక్కల్లో అలా కోట్ చేసుకొని మిగిలిన పిండిలో కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా గట్టిగా బ్యాటర్ రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి బాగా కలిపి వేడిగా ఉన్న నూనెలో సగం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని ముక్కలు చల్లగా అయిన తర్వాత డబల్ ఫ్రైయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, డార్క్ సోయా సాస్ వేసి బాగా కలుపుకొని తరువాత వేగుతున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి టమాటో కెచప్, కొత్తిమీర కాడలు కూడా వేసి బాగా టాస్ చేసుకొని రోస్టెడ్ నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి రోస్ట్ చేసుకున్న పల్లీలతో గార్నిష్ చేసుకుంటే కుంగ్ పావ్ కాలీఫ్లవర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం ఎగ్ రోటీ పిజ్జా తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్న గారు, మీకోసం టీమ్ కి కూడా హాయ్. నా పేరు రమా అండి. మా పిల్లలు పిజ్జా చేసినప్పుడల్లా ఇష్టంగా తింటారు. చాలా పిజ్జాస్ చేశాను. ఈసారి కొంచెం డిఫరెంట్ గా రోటీ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. మీ సజెషన్ ఏంటి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారనమాట. తప్పకుండా రమ్మగారు, మీరు అడిగినట్టుగా పిల్లల కోసం ఎగ్ రోటీ పిజ్జా చేద్దాం. హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ రోటీ పిజ్జా చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కొత్తిమీర, టమాటాలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటో కెచప్, టమాటో ప్యూరీ, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చీజ్, 2 గుడ్లు, ఆల్రెడీ తడిపి పెట్టుకున్న చపాతీ పిండి, సగం కప్పు మైదా పిండి, సగం కప్పు గోధుమ పిండి 2 తీసుకొని నీళ్లు వేసి చపాతీ పిండిని ఎలా తడుపుతామో అలా తడిపి పెట్టుకున్నాను. పైన మటుకి నూనె వేసి పెట్టాను, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు 2 స్టెప్స్ చేయాలి మనము. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొత్తిమీర వేసాను, అలాగే టమాటా ముక్కలు, కార్న్, స్వీట్ కార్న్ వేసాను నేను ఇందులో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఇలాగే. పిజ్జా అంటేనే ఏదో తెలియని ఆనందం అండి. చాలా ఇష్టంగా తింటాం. ఎంత వద్దు అనుకుని అట్లీస్ట్ ఒక్క ముక్క తిందాం అని చెప్పేసి తింటాం. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. ఉల్లిపాయలు కట్ చేసాం కదా, అలాగే క్యాప్సికమ్ కూడా సేమ్ పిజ్జాకి మనం ఎలా కట్ చేసుకుంటాం అలాగే. మిక్స్ చేసేసాం మొత్తం. ఇది ఫస్ట్ స్టెప్, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక బౌల్లో టమాటో కెచప్ తీసుకున్నాను. మనం ఇన్స్టెంట్ పిజ్జా సాస్ చేస్తున్నాం. టమాటో ప్యూరీ, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే ఉప్పు. కెచప్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవడం. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పిజ్జా సాస్. ఇవి 2 రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రోటీ చేసుకున్నాం. చాపింగ్ బోర్డ్ తీసేసి పిండి వేసుకొని ఫస్ట్ పిండిని చేత్తోనే ఇలా ప్రెస్ చేసేసుకోండి, మామూలు చపాతీ లాగా. తర్వాత కొంచెం ఇలా
చపాతీ కర్రతో. పైన కూడా కాస్త పిండి వేసుకొని ఇలా రోల్ చేసుకుందాం. ఇది చపాతీ పిజ్జా కాబట్టి సన్నగానే చేసుకోవాలి. మళ్ళీ మనం ఎగ్ కూడా వేస్తాం కాబట్టి టూ మచ్ లావ్ అయిపోతుంది. పెంక కూడా మంచి వేడిగా చేసుకోవాలి. పైనుండి పొడి పిండి కొంచెం తీసేద్దాం. ఇలా పిండి తీసేసి చపాతీని పక్కన పెట్టేద్దాం. రౌండ్గా బాగా వచ్చింది కదా. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 గుడ్లు వేసుకుంటున్నాం. బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసేసుకొని ఎగ్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చపాతీ ఉంది కదా, ఇలా వేసేసుకొని ఒక సైడ్ మంచిగా కాల్చుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. కాస్త కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్. పచ్చివాసన పోయేంత వరకు 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి మనం పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది, లేదంటే ఎగ్ అంటుకుపోతుంది. అందుకని ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని ఈ చపాతీని ఇలా పెట్టేయండి. ఎగ్ వేసిన తర్వాత ఎగ్ని మంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు తిప్పేయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఎగ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. పైన సాస్ వేసి అప్లై చేయండి. మీకు ఎంత స్పైసీ లెవెల్స్ ఇష్టమో, మీకు సాస్ ఎంత నచ్చుతుందో అంత సాస్ని ఇట్లా అప్లై చేసుకోండి. మనం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా పైన పెట్టేయడమే. మామూలు పిజ్జా కంటే మనకి టైం ఉంటుందండి. రోటీ పిజ్జా కాబట్టి ఎక్కువ టైం ఉండదని అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. ఇందులో మీరు పన్నీర్ కావాలంటే పన్నీరు, ఎగ్ పీసెస్ ఏవైనా సరే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చీజ్ మంచి గ్రేట్ చేసుకోండి. ఇలా ఎంత చీజ్ కావాలో అంత చీజ్ వేసి మంచిగా వేసేయండి. ఇలా చీజ్ పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా 5 మినిట్స్ ఎగ్ రోటీ పిజ్జా రెడీ అయిపోతుంది. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసేద్దాం. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేస్తే ఎగ్ రోటీ పిజ్జా రెడీ అయిపోయింది. యమ్ముంది కదా. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. నేనైతే సగం మైదా సగం గోధుమ పిండి వేశాను. మీరు కంప్లీట్గా గోధుమ పిండితో కూడా యాజ్ ఇట్ ఈస్ రెసిపీ చేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం. మంచిగా క్రంచీగా పైన సాఫ్ట్ చీజ్తో చాలా బాగుంటుంది. పిజ్జాని కట్ చేసేసాను నేను. వెజిటేబుల్స్ చక్కగా పైన వేసుకున్నాం. చీజ్ మంచిగా మెల్ట్ అయింది. కింద కూడా
చక్కగా మనకి బాగా చపాతీ బాగా కాలిందనమాట. ఎగ్గు నాకైతే క్యాప్సికమ్ చాలా ఇష్టం. అదిరిపోయిన టేస్ట్ అయితే పిల్లలతో పాటు మనం కూడా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్ రోటీ పిజ్జా తయారీ విధానం చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న కుంగ్ పావ్ కాలీఫ్లవర్ కూడా తెచ్చుకుందాం. ఎగ్ రోటీ పిజ్జా తయారీ విధానం: ముందుగా బౌల్లో కొత్తిమీర, టమాటా ముక్కలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో టమాటో కెచప్, టమాటో ప్యూరీ, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగానే మైదా, గోధుమ పిండి, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలుపుకున్న చపాతీ పిండిని పొడిపిండి సహాయంతో రౌండ్ గా ఒత్తుకొని 2 వైపులా కాస్త నూనె వేసి కాల్చుకోవాలి. అలాగే ఒక బౌల్లో 2 గుడ్లని బీట్ చేసుకొని పెనం పైన కాస్త నూనె వేసుకొని ఎగ్ ని వేసి ఒక సైడు వేగే లోపల ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని పైన పెట్టి ముందు మనం తయారు చేసి పెట్టుకున్న సాస్ ని అప్లై చేసి అలాగే వెజిటేబుల్స్ అన్ని పైన పెట్టి చీజ్ ని గ్రేట్ చేసి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచితే ఎగ్ రోటీ పిజ్జా రెడీ అవుతుంది. ఈ రోజు మనం అనుకుంటే ఎగ్ వేయకుండా జనరల్ గా వెజ్ పిజ్జా కూడా తయారు చేసుకోవచ్చు, నాన్ వెజ్ పిజ్జా కూడా తయారు చేసుకోవచ్చు. ఐడియా మటుకి నేను ఇచ్చేసాను. కుంగ్ పావ్ కాలీఫ్లవర్ కూడా మీరు నాన్ వెజ్ లో చేసుకోవాలి అనుకున్నా కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ తో మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. డిఫరెంట్ కాంబినేషన్లో మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడానికి మీకోసంలోకి మేము వచ్చేస్తాం. అప్పటి వరకు చేసిన వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.